మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స మంచిది. తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తర్వాత నమస్తే అండి, నా పేరు పెద్దరాజు. నేను పాలకొల్లం ఇచ్చాను. నాకు సోరియాసిస్ వ్యాధి ఉంది. చాలా హాస్పిటల్ తిరిగి చాలా మందిని వాడాను, ఎక్కడా తగ్గలేదు. టీవీలో యాడ్ చూశాను, ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ వచ్చాను. అంతకుముందు నాకు కాళ్ళ మీద పొట్ట మీద చేతుల మీద అయిపోతే ఇవ్వలేరు పడిపోయి అదేనే మళ్ళీ దొరకబడి 4 నెలల ముందు వచ్చాను. హ్యాపీగానే ఉన్నాను. డాక్టర్ గారికి నా ధన్యవాదాలు. ఎంత దొరుకుతుందా అనుకున్నా నేను. మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నమస్తే అండి, మీ పేరేంటి? సన్యాసండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం. ఏంటి ఇబ్బంది? మోకాళ్ళ నొప్పులు 5 సంవత్సరాలు పెట్టి పడుతున్నానండి. సో వాష్రూమ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోయింది. దేనికైనా మా పిల్లల సహాయంతో నేను వెళ్ళేదండి. చాలా మెడిసిన్ వాడాను, ఎక్కడా రికవర్ అవ్వలేదండి. ఆ ఓడిని 1 రోజు 2 రోజులు తగ్గేది, మళ్ళీ మామూలు అయిపోయేది. నేను వచ్చేటప్పుడు వీల్ చైర్లోనే వచ్చానండి. మీ దగ్గరికి వచ్చేసరికి బాగా క్లియర్ అయింది మేడం. నేను నడగలుగుతాను, నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను మేడం. ఆర్జీఆర్ హాస్పిటల్కి నమస్కారం, ధన్యవాదాలు మేడం. హలో, నమస్తే అండి, నా పేరు జేమ్స్ రతన్. గుండ్రమ్మ అంటే కాలు వీధికి లేవట్టి పెట్టాడు తంత
నువ్వే ఇక్కడ కొట్టిరా నువ్వే కొట్టినా వ్యాపారంలో లాభాలు మరియు ఉద్యోగంలో పురోగతి లభిస్తాయి. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ భాషలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ భాషలు ఎందరికీ తెలుసులే. సైలెంట్గా ఉంది. పూలదండలో దారం దాగుందని తెలుసు, పాలగుండిలో ఏది దాగుందో తెలుసునా. అవగాహన ప్రియ నవ్వుతాను. దుఃఖ వల్లనే ఆపుకొని కళ్ళ పూట తీస్తుంది. కొంచెం నీకన్నీ తెలుస్తుంటాయి, మళ్ళీ ఏమి తెలియనట్టు మాట్లాడతావు. చూడమని ఇక్కడ జరిగేది గోమకి ఎప్పుడు బాగుంది. ఎవరో కావాలని జరిపిస్తున్నట్టే ఉంది. కానీ నేను ఏది అంత తేలిక వదిలిపెట్టమాట. అయిపోయినాక ఏడతారా రావాలన్నా? ఇప్పుడు ఏడతారు. ఇప్పుడు వద్దన్నా, కొద్దిసేపు అయినాక. ఆమె దుఃఖానికి వచ్చింది ఆల్రెడీ. గన్ షాట్ కరుణాకర్కు షేవి